ఎత్తున ఒంగోలు జాతి పశు ప్రదర్శన పందాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఒక కోలాహలంగా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ చక్కటి నిర్వహణతోటి అనేక మందిని ప్రోత్సహించే దిశగా ఈ కార్యక్రమం నిర్వహించడాన్ని దానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఈ ప్రదర్శనల వల్ల ఇంకా ఒంగోలు జాతి పశువులు ఉన్నాయంటే అది మన ఆంధ్రుల వైభవానికి చిహ్నంగా ఉన్నాయంటే ఇటువంటి ప్రదర్శనలు మన జిల్లాలో ముఖ్యంగా జరుగుతూ ఉన్నాయి. మేము అనేక ప్రదర్శనలకి అతిథులుగా వెళ్తాం, కానీ ఎంతో చక్కటి వాతావరణంలో చక్కటి నిర్వహణతో ఒక క్రమశిక్షణతో అంతేకాకుండా ఏర్పాట్ల పరంగా కూడా ఒక గొప్ప అంతర్జాతీయ స్థాయి ఏర్పాట్లతో చూడటం ఇదే ప్రథమంగా నేను భావిస్తా ఉన్నాను. తుల్పల్లి వీరయ్య చౌదరి గారిని విన్నాం, కొద్దిగా చదువుకున్నాం, కానీ అంతకంటే గొప్పగా మన నాయకుడు నరేంద్ర కుమార్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ అనునిత్యం ప్రజలతోనే ఉంటూ ప్రజల యొక్క యోగక్షేమాల గురించి తెలుసుకుంటూ ప్రతి ఒక్క అంశం మీద కూడా తనదైన శైలిలో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసిన రాజకీయ నాయకుడు నరేంద్ర కుమార్ గారు. ప్రభుత్వం అధికారంలో లేని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేని రోజుల్లో ఈ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాల్ని, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాల్ని, వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలను ఎండగట్టడంలో ముందున్నారు. అంతేకాదు నియోజకవర్గంలో జరిగిన దోపిడీని ప్రత్యేకమైన చర్యల ద్వారా ఎండగట్టి ప్రజల్ని చైతన్యవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక వణుకు పుట్టించారు. ఆనాటి వైసీపీ ప్రభుత్వానికి ఒక వణుకు వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అవసరం వచ్చినా నేనున్నాను, నా గొంతుగా ఉంది, ప్రజా సమస్యలు ప్రతిపాదించడం గాని, ప్రతిపక్షాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో గాని, లేదా కొత్త ఆలోచన విధానాన్ని రాజకీయాల్లో పరిపాలనలో ప్రవేశపెట్టడంలో కూడా చాలా ముందుంటారు. మరి రాజకీయాలకు ప్రత్యేక వరవడిని సృష్టించుకున్న వ్యక్తి దుల్పాల్ నరేంద్ర కుమార్ గారు అని తెలియజేస్తా ఉన్నాను. మనం అందరం కూడా గర్వించదగ్గ నాయకుడు. ఎందుకంటే రైతు పక్షపాతిగా, సంఘం డైరీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన యొక్క వ్యాపార దక్షతతో పాటు రైతుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి వారి కోసం వీరయ్య చౌదరి గారి ట్రస్ట్ ద్వారా ఒక ఆసుపత్రిని నిర్మించి అధునాతనమైన సౌకర్యాల్ని పాడి పశువుల పోషణదారులకి, పాల ఉత్పత్తిదారులకి తక్కువ ధరకు రిబేటుతో వైద్యం అందించడం సామాన్యమైన విషయం కాదని మీకు ఆ కమిట్మెంట్ రైతుల పట్ల, వ్యవసాయదారుల పట్ల ఒక కమిట్మెంట్ తో పనిచేస్తున్నారని చెప్పి మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. వ్యాపారాన్ని 3-4 రెట్లు పైగా అభివృద్ధి సాధించి కొత్త కొత్త ప్రొడక్ట్స్ ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తూ అనేక రకాలుగా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి నరేంద్ర కుమార్ గారని మనందరూ కూడా తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీని వెన్నంటి ఉండి యువకుడిగా ఆ కార్యక్రమాలు ఏదైతే పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో సొంత కార్యక్రమాలను కూడా డిజైన్ చేసుకొని గొప్ప రాజకీయ ఆలోచన పరుడు, దురంధరుడుగా వెలుగొందుతున్న నాయకుడు నరేంద్ర కుమార్ గారు అని తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసి మీతో పాటు మాకు కూడా ఆనందాన్ని కలిగజేసి, అంతేకాదు ఇటువంటి ప్రదర్శనలు చూడటం ద్వారా వ్యవసాయం మీద, వ్యవసాయదారుల మీద, పశు పోషకుల మీద అత్యంత గౌరవ, అభిమానాలు మరియు పోటీతత్వంతో ప్రజలు మరియు పెంపకందారులు కూడా వ్యవహరిస్తారు. కాబట్టి దీన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి వాతావరణం, ఇంత చక్కటి ఏర్పాట్లు ఒక పొన్నూరులో మాత్రమే సాధ్యమేమో అనే స్థాయిలో ఏర్పాటు చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మమ్మల్ని ఈ కార్యక్రమానికి గౌరవంగా ఆహ్వానించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము మర్చిపోలేని అనుభూతిని మాకు ఈ ప్రదర్శనలు మిగులుస్తాయని భావిస్తూ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం.